శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. కుజ సంచారం అనేది మొదలవబోతుంది. రాబోతున్నటువంటి ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ఇక కుజ సంచారం మొదలవుతున్నది. ఇక కుజ సంచారం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో 40 రోజుల పాటు కుజుడు మకర రాశిలోకి రాబోతున్నాడు. మకర రాశిలోకి వచ్చినటువంటి కుజుడు 40 రోజుల పాటు మకర రాశిలోనే కొనసాగబోతున్నాడు అన్నమాట. కుజుడు ఎటువంటి గ్రహం అనేది చూద్దాం. కుజుడు ప్రతి ఒక్కరి జీవితంలో వైవాహిక జీవితంలో ప్రభావితం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాడు. మనందరికీ తెలిసిందే. కుజదోషం అంటారు. కుజదోషం ఉన్నప్పుడు వివాహం డిలే అవుతుందని చెప్పి కొంతమంది అనుకుంటారు. కాకపోతే కుజదోషమే వివాహ డిలేకి కారణం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శని యొక్క బలం కూడా ముఖ్య కారణంగా ఉంటుంది. అలాగే గురువు యొక్క స్థితిగతి రీత్యా కూడా వారికి వివాహం తొందరగా అవుతుందా లేటుగా అవుతుందా అని చెప్పి కూడా తెలుస్తూ ఉంటుంది. కుజ సంచారం గురించి మాట్లాడేటప్పుడు కుజుడు కొన్ని స్థానాల్లో యోగాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. 3, 6, 11 స్థానాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడనమాట. అదే వేరే యొక్క గ్రహాలు తన యొక్క జన్మరాశిలో ఎక్కడైతే సంచారం చేస్తున్నప్పుడు తనతో పాటు ఇంకో గ్రహం ఉంటే కుజుడు యోగాన్ని ఎక్కువగా ఇవ్వడం అన్నమాట. అలాగే ఎక్కువగా ప్రాబ్లం కూడా క్రియేట్ చేస్తూ ఉంటాడు. జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని కుజుడు ఇవ్వడం అన్నమాట. అలాగే కుజుడు గురించి మాట్లాడితే కుజుడు చాలా కోపమైనటువంటి గ్రహం. అలాగే రజోగుణ కారకుడు అన్నమాట. అంటే ప్రేమకితో పాటు ఈర్ష్య ద్వేషాలకి గల కారకుడుగా కూడా తయారవుతాడు. మనిషికి ఈర్ష్య ద్వేషాలు పెంపొందించగలిగినటువంటి శక్తిని కూడా ఇస్తాడన్నమాట. అలాగే కుజుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు చాలా మంచి స్థాయిలోకి తీసుకెళ్తాడు. ముఖ్యంగా ల్యాండ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ లేకుండా ఉంటే బిజినెస్గా డెవలప్ అవడానికి కానీ కుజుడు చాలా యోగకారకుడు అన్నమాట. అంటే ఎవరికైతే కుజుడు మంచి స్థానంలో ఉంటే వాళ్ళకి రాజకీయ భవిష్యత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు మనం చూసినట్లయితే వారి యొక్క ఆహార్యం చూస్తేనే మనం చెప్పేయచ్చు అన్నమాట. వీరు కుజుడు యొక్క ప్రభావం ఉందా లేకంటే రవి యొక్క ప్రభావం ఉందా అనేది కూడా చెప్పవచ్చు. కుజుడు రవి వీళ్ళిద్దరూ మేజర్ 2 ప్లానెట్స్ అన్నమాట. వీళ్ళిద్దరూ మంచి స్థానంలో ఉన్నప్పుడు రాజకీయ భవిష్యత్ అనేది చాలామందికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా ఇవ్వగలుగుతుంది అన్నమాట. ఇప్పుడు నడుస్తున్నటువంటి కుజ సంచారం గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు ధనస్సు రాశిలో ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి మనం చూద్దాం. గురువు ఇప్పుడు మేషంలో గురు సంచారం అనేది ఉంది. అలాగే రాహువు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మీనంలో రాహువు, మరి దాని నుంచి సప్తమంలో అంటే కన్యలో కేతువు, బుధుడు వృచ్చికలో, శుక్రుడు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ధనస్సులో ఉన్నాడు అన్నమాట. ధనస్సులో ఉన్నటువంటి శుక్రుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. మీరు ఆ యొక్క వీడియోస్ కూడా కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. బుధుడు కుజుడు రవి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మకరంలోకి రావడం. అంటే ధనస్సులో ఉన్నటువంటి కుజుడు ఎవరైతే ఉన్నారో తను రాబోతున్నటువంటి స్థానం వచ్చేటప్పటికి మకరంలో రాబోతున్నాడు. కుజుడు రవికి మిత్రత్వం అనేది ఉంది. బుధుడితో కూడా మిత్రత్వం అనేది తక్కువగా ఉన్నప్పటికీ కుజుడికి సఖ్యత అనేది ఉందన్నమాట. శని కుంభంలో ఉన్నాడు. ఇప్పుడు ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూస్తుంది అనేది కూడా చూద్దాం. ముందుగా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా రవి వచ్చేటప్పటికి శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు. అలాగే కుజుడు వచ్చేటప్పటికి ఉత్తర నక్షత్రంలో, అలాగే బుధుడు వచ్చేటప్పటికి మకర రాశిలో ఉన్నాడు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలో కొనసాగుతున్నాడు. గురువు భరణి నక్షత్రంలో, శుక్రుడు వచ్చేటప్పటికి పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నాడు. శని శతభిష నక్షత్రంలో, రాహువు వచ్చేటప్పటికి రేవతి నక్షత్రంలో, కేతు వచ్చేటప్పటికి చిత్తా నక్షత్రం 1వ పాదంలో కొనసాగుతుంది అన్నమాట. ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది చూద్దాం. కుజ సంచారం అనేది ధనుసు రాశి వారికి ఎటువంటి ఫలితం ఇస్తుంది అనేది చూద్దాం. కుజ సంచారం ఎప్పుడైతే ధనుసు రాశిలో నుంచి మకర రాశిలోకి మారుతుందో మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట. అది ఎప్పటి వరకు అంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు కొన్ని రోజులే అన్నమాట. అంటే ఒక 10 రోజులు, ఫిబ్రవరి 5 నుండి ఫిబ్రవరి 15 వరకు. ఎందుకు కొద్ది రోజులు మిక్స్డ్ రిజల్ట్స్ ఎందుకు చెప్తున్నానంటే జన్మరాశిలో శుక్రగ్రహ సంచారం అనేది అధికమైనటువంటి సుఖాన్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట. అలాగే 15వ తారీఖు ఎప్పుడైతే ఈ యొక్క 5వ తారీఖున ఫిబ్రవరి 5వ తారీఖున కుజుడు ధనస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి సంచారం చేయటం వల్ల ధన సంబంధితమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ మీద బ్యాడ్ ప్రాపగాండా చేయడానికి 10 మంది రెడీ అవుతారన్నమాట. నెగిటివ్ అంటే మీరు మంచివారే, మీతో పాటే ఉంటారు, మీతో పాటు తిరుగుతారు, మీకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. కాకపోతే మీ గురించి వెళ్ళి బ్యాడ్గా చెప్తారు. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి
కుటుంబ స్థానంలో ధనస్థానంలో పాపగ్రహ సంచారం అన్నమాట. పాపగ్రహం ఎప్పుడైతే ధనస్థానంలోకి వెళ్తుందో మన గురించి ఉన్నవి లేనివి 10 మందికి చెప్పడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. మనకు అప్పుడు తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత మనకే అనిపిస్తుంది, అరే వీరేంటి మనతో పాటు తిరిగే వాళ్ళు ఇలాంటి విషయాలు చెప్తున్నారని. కొంతమంది హ్యూమన్ మెంటాలిటీ కాదు అది, ఇది మన జాతకంలో మనకు జరగాలి కాబట్టి జరుగుతుంది గోచార రీత్యా, అంతే. ప్రతి ఒక్క మనిషిలో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ప్రతి ఒక్కరు పొందుతూ ఉంటారు. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ రవి తర్వాత మారబోతున్నాడు అన్నమాట. ఎప్పటి నుంచి మారబోతున్నాడు అంటే ఫిబ్రవరి 15వ తారీఖున కుటుంబ స్థానం నుంచి ధనస్థానం నుంచి మారబోతున్నాడు. తద్వారా మళ్ళీ అనుకూలమైనటువంటి ఫలితాలు, సంఘంలో మీరు వేరే వాళ్ళ ద్వారా కోల్పోయినటువంటి ఏవైతే బ్యాడ్ ప్రాపగండా ద్వారా కోల్పోయినటువంటి మాటల నుంచి మళ్ళీ రికవరీ చేసుకుంటారన్నమాట. మళ్ళీ పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు, ధనాన్ని సంపాదించగలుగుతారు, పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. కాకపోతే డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అధికమైనటువంటి ధనవ్యయం అనేది గోచరిస్తున్నది అన్నమాట రాబోయే రోజుల్లో. ఒక 40 డేస్ జాగ్రత్తగా ఉండండి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ, డబ్బు విషయంలోనూ, మాట్లాడే విషయంలోనూ కోపాన్ని తగ్గించుకోవాలి. నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మళ్ళీ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాలి. ఒక 15 రోజుల వరకు అట్లీస్ట్ మీరు బాగా చదివితే సక్సెస్ పొందుతారన్నమాట. మంచి విదేశీయాన ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు కూడా అనుకూలించే విధంగా ఉన్నాయి. 15వ తారీఖు తర్వాత అంటే ఫిబ్రవరి 15వ తారీఖు తర్వాత విదేశీ ప్రయాణం గురించి ప్రయత్నాలు చేస్తే కొంచెం సంపూర్ణంగా విజయాన్ని పొందడానికి అనుకూలమైనటువంటి స్థానంలో రవి సంచారం అనేది ఉంది. అది ఈ ధనుస్సు రాశి వారికి పూర్తిగా యోగాన్ని కూడా ఇవ్వగలుగుతుంది అన్నమాట. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు మటుకు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చదివితే విజయాన్ని సాధించగలుగుతారు 15వ తారీఖు నుంచి. కుజ సంచారం అనేది ఇప్పుడు ఒక్కొక్క రాశికి అనుకూలంగా ఉంటుంది, కొన్ని రాశులకు అనుకూలంగా కూడా ఉండదు అన్నమాట. అనుకూలంగా లేనటువంటి రాశులు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజుడు కొన్ని స్థానాలను యోగిస్తాడు కాబట్టి కుజుడు యోగాన్ని సరిగా ఇవ్వనప్పుడు కుజగ్రహ ఆరాధన మంత్రజపం అనేది చేసుకోవాలి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎటువంటి ధారణ చేసుకోవాలి అంటే కుజగ్రహ శ్లోకాన్ని పఠించడం, నవగ్రహాల్లో కుజగ్రహ శ్లోకాన్ని పఠించవచ్చు, అమ్మవారిని పూజించవచ్చు, దుర్గాదేవిని పూజిస్తే రాహుగ్రహ ప్రభావం నుంచి బయటికి రావటం అనేది జరుగుతుంటుంది. అలాగే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే మనం హనుమంతుడికి పెట్టినటువంటి సింధూరాన్ని ధరించినట్లయితే మనకు ఈ యొక్క కుజగ్రహ నుంచి విముక్తి పొందడం అనేది జరుగుతుంది అన్నమాట. మంగళవారం పూట రెడ్ కలర్ డ్రెస్ అనేది కూడా అనుకూలించే విధంగా కూడా ఉంటుంది. ఇవి ఆరోగ్యరీత్యా కూడా అనుకూలించే విధంగా ఉంటుంది అన్నమాట. కుజుడు సరిగా లేనప్పుడు వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు కూడా అంతగా అనుకూలించవు అన్నమాట. కాబట్టి ఈ యొక్క పరిహారాలు చేసుకోండి. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.